నమస్తే. సినీ నటుడు శ్రీకాంత్ భరత్ ఈ మధ్య కాలంలో మహాత్మా గాంధీపై వరుసగా కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా సైబర్ క్రైమ్లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఫిర్యాదు చేశారు. మాట్లాడదాం అంశాలపై. మహాత్మా గాంధీపై కూడా రీల్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా సోషల్ మీడియా వేదికగా కూడా సినీ నటుడు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదులో ఎలాంటి అంశాలను కూడా మీరు పొందుపరిచారు? ఇటువంటి వ్యక్తులపైన దేశద్రోహ కేసులు పెట్టాలి. ఈరోజు మనము మన రాష్ట్ర చిహ్నాలను కానీ మన ఏదైతే పక్షుల్ని కానీ రాష్ట్ర చిహ్నాలను కానీ సింబల్స్ని కానీ ఎవరైనా తప్పుడుగా మాట్లాడితేనే వాళ్ళపైన ఇమీడియట్గా సొమోటోగా కేసులు టేకప్ చేసి చర్యలు తీసుకుంటారు. మన జాతిపిత పైన ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన ఇటువంటి బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు ఎవరైతే బాధ్యత గల స్థానాల్లో ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే రేపటి భావి భారత పౌరులకు కానీ ప్రజలకు కానీ ఒక ప్రాపర్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప చరిత్రని వక్రీకరించి సోషల్ మీడియాలో ట్రెండ్ కోసం ఏదో స్టార్ అవుదామని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడితే ఇది మంచిది కాదు. కాబట్టి సైబర్ క్రైమ్లో కూడా ఈ విషయాల్ని సంప్రదించి చెప్పి ఇది ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతుంది. కాబట్టి తక్షణం ఆయన పైన క్రిమినల్ కేసులు పెట్టాలి, దేశద్రోహ కేసులు పెట్టి ఆయన పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి యువకులందరికీ కూడా నేను అపీల్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి వ్యక్తిపైన కేసులు పెట్టి మహాత్మా గాంధీ గారి పైన మాట్లాడితే ఈ రకమైన శ్రీకాంత్ అయ్యంగారికి పట్టిన గతే మనకు కూడా పడుతుందనే విధంగా అందరి ఒళ్ళల్లో కూడా భయం కలిగే విధంగా చర్యలు చేపట్టాలి, ఆ రకంగా కేసులు రిజిస్టర్ చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో యువకులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దానితో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మా అసోసియేషన్ విష్ణు గారు అపాయింట్మెంట్ కూడా అడగడం జరిగింది. వారిని కూడా కలిసి శ్రీకాంత్ అయ్యంగార్ మెంబర్ అయితే మా అసోసియేషన్లో తక్షణమైన మెంబర్షిప్ క్యాన్సిల్ చేయాలి. దానితో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తులు కూడా, ప్రకాష్ రాజ్ గారు ఇటువంటి విషయాలపైన ఎవరైతే గతంలో అల్లు అర్జున్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీస్ వంటి ఇష్యూస్ పైన మీరు స్పందించారో, మరి జాతిపిత పైన అవమానించే విధంగా మాట్లాడినప్పుడు మీ మధ్యలో ఉన్న వ్యక్తి మాట్లాడినప్పుడు ఎందుకు మీరు ఈ విషయాలపైన స్పందిస్తలేరు, ఎందుకు మీరు ఈ యొక్క విషయాన్ని ఖండిస్తలేరు? మీరు తక్షణమే ఈ విషయం పైన స్పందించి మీ ఫిలిమ్స్లో ఈయన ఉంటే మేము ఆ ఫిలిమే సైన్ చేయము, ఆ ఫిలిమే యాక్ట్ చేయమనే విధంగా మీరు కూడా బహిరంగంగా డిక్లేర్ చేయాలని చెప్పి నేను వారిని కూడా డిమాండ్ చేస్తున్నాను. జాతిపిత మహాత్మా గాంధీ ఎలా అవుతాడు? భగత్ సింగ్ లేకపోతే సుభాష్ చంద్రబోస్ వాళ్ళ త్యాగాలు తప్ప మహాత్మా గాంధీ చేసిందేం లేదు కూడా ఆయన పదే పదే ఆ వీడియోలో చెప్పారు. పార్టీలకు అతీతంగా మహాత్మా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇతర వ్యక్తులు, తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ అంటే ఐడియల్ ఆఫ్ పీస్ అండ్ సత్యాగ్రహ లెక్క అందరం కూడా మనం వారిని కొలుచుకుంటాం. అసొంటి వ్యక్తిని ఈరోజు మతి స్థిమితం కోల్పోయి మెంటలీ ఇసొంటి వ్యక్తులు మాట్లాడిన మాటలు దానికి పెద్ద శాంటిటీ ఉండదు. కానీ మాట్లాడిన మాటలు అందరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి అక్టోబర్ 2కి వెళ్ళి ఇప్పటి వరకు ఎంతోమంది చెప్పినా కూడా ఆయన స్పందించి కనీసం దాన్ని డిలీట్ చేయలే. కాబట్టి ఇటువంటి వ్యక్తులకి తగిన గుణపాఠం చెప్పకపోతే ఈయన లెక్క మరికొంతమంది పారాసైట్లు తయారయ్యే ఒక పరిస్థితి ఉంది. మరి నిజంగా ఈరోజు ఈయనే పారాసైట్. ఈరోజు గాంధీ సిద్ధాంతాలు ఫాలో అయ్యే వ్యక్తులుగా ఏదైతే అహింసా మార్గంలో పద్ధతిగా శాంతియుతంగా మేము ఉన్నాము, నిజంగా ఇటువంటి వ్యక్తులు ఇదే రకంగా మాట్లాడితే ఇటువంటి పారాసైట్లను తొలగించడానికి మేము రేపొద్దున యాంటీబయాటిక్ల యొక్క అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి రాకూడదు. కాబట్టి పోలీస్ అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ఏదైతే బల్మూరి వెంకట్ యాజ్ అన్ ఎమ్మెల్సీగా కాదు, తెలంగాణ పౌరునిగా, భారతదేశ పౌరునిగా, గాంధీ సిద్ధాంతాలని ఫాలో అయ్యే వ్యక్తిగా, గాంధీని కొనియాడే ఏదైతే గాంధీని కొల్చే వ్యక్తిగా ఈరోజు గాంధీ గారి పైన మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండించి చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. నాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ కూడా దీనిపైన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి దానిపైన చర్యలు చేపట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది అని. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది. మహాత్మా గాంధీపై కూడా మీమ్స్ చేయడం, వీడియోలు చేయడం, పాత కామెడీ సీన్లను కూడా జోడించడం, అదొక పెద్ద ప్రతిదాన్ని కూడా ఆయన మార్ఫింగ్ చేయడం కూడా ఒక సంస్కృతి కొనసాగుతుంది. ఒక శ్రీకాంత్ అయ్యర్తో కాదు, చాలామంది ఇలా చేస్తున్నారు. ఇలా చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటే బాగుంటుంది, ఎట్లా ఉంటే బాగుంటుంది? ఏదన్నా మన దేశ చిహ్నాలను కానీ, మన రాష్ట్ర కానీ, మన సంబంధించి మన సింబల్స్ పైన, మన పక్షుల పైన, లేదా మనం పెట్టుకునే మన నేషనల్ యానిమల్స్ పైన, ఇటువంటి వాటిపైన, లేదా ఇప్పుడు మహాత్మా గాంధీ గారి పైన, ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ పైన కానివ్వండి, ఇటువంటి వ్యక్తుల పైన ఏదైతే మనం ఈరోజు ఈ స్థాయిలో ఈ రకంగా మనం ఉన్నామనంటే ఆ రోజు వారి యొక్క త్యాగాల వల్ల ఈరోజు మనం ఈ స్వాతంత్రం, స్వేచ్ఛని అనుభవిస్తున్నాం. అటువంటి వ్యక్తుల చరిత్రని వక్రీకరించి వారి గురించి తప్పుడుగా మాట్లాడే వ్యక్తులపైన దేశద్రోహ కేసులు పెట్టాలి. వీళ్ళని యాంటీ నేషనల్ ఏదైతే ఎలిమెంట్స్ లెక్క, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లెక్క పరిగణలోకి తీసుకొని వీళ్ళని ఏదైతే భారతదేశంకి వెళ్ళే బహిష్కరించాలి, వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళని ఏదైతే జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది.
ఆ రకంగా పెట్టకపోతే రేపు పొద్దున ఇట్లా పిచ్చి ఉన్నోళ్ళు ఇంకా ఈ పిచ్చి ముదురుతో ఏమవుతుందంటే రేపు పొద్దున సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి వాళ్ళపైన మళ్ళీ బహిరంగంగా రేపు పొద్దున ప్రజలే దాడి చేసే పరిస్థితులు ఏర్పడతాయి. దానివల్ల సిస్టమ్ అంతా కూడా ఇబ్బందులకు గురే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి కేసులు పెట్టి వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అవసరమైతే కొత్త సెక్షన్స్ని కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. గాంధీ గారి పైన మీరు కూడా గాంధీ గారిని గౌరవిస్తారు. మరి గాంధీ గారి పైన మాట్లాడుతున్నప్పుడు గాంధీ గారి పైన మీమ్స్ వస్తున్నప్పుడు దానిపైన కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా అందరూ కలిసి అసొంటి ఒక చట్టాలను తీసుకురావాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తాను. చివరిగా హోంశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాల్సిన నేను ఇంతకుముందే చాలా క్లియర్గా చెప్పిన భారతదేశ పౌరునిగా నా బాధ్యతతోటి నేను వచ్చి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చిన. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్తాను. సంబంధించిన సినిమా ఆటోగ్రఫీ మంత్రి గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు మా అసోసియేషన్ కూడా ఒక లెటర్ ఇస్తాను. ఫిలిం సంబంధించి కార్పొరేషన్ దాని చైర్మన్ దిల్రాజు గారికి కూడా లెటర్ ఇస్తాను. దాంతోపాటు పీసీసీ ఉపాధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకొని వెళ్తాను. ఈ విషయాన్ని ఇడిచిపెట్టలేదు. మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడితే శ్రీకాంత్ అయ్యంగారికి పట్టిన గతే మనకు కూడా పడుతున్న ఒక భయాన్ని ప్రతి ఒక్కరి ఒంట్లో ఆ భయాన్ని సృష్టించే వరకు నా పోరాటం ఆగదు. మొత్తంగా జాతిపిత మహాత్మా గాంధీపై ఎవరు వ్యాఖ్యలు చేసినా సరైనది కాదు. అలాగే సినీ నటుడు శ్రీకాంత్పై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై దేశద్రోహం కేసు కూడా నమోదు చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా మహాత్మా గాంధీపై సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ ఇలాంటి పరుష పదజాలను వాడితే మాత్రం కఠిన శిక్షలు ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. తప్పకుండా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా నేను అన్ని రకాలుగా వాళ్ళకైతే మాత్రం ఫిర్యాదు చేసి నా యొక్క విజ్ఞప్తిని చెప్తాను. అలాగే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇకపై మహాత్మా గాంధీపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మాత్రం ఇక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు కూడా పిలిపివ్వాలి. ఒకవేళ అలాంటి వ్యాఖ్యలు చూసే భయపడే పరిస్థితి రావాలని కూడా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.